భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. మిథిలా స్టేడియంలో జరగనున్న ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. నిన్న భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏటా సీతారామ కళ్యాణం జరిగిన మరుసటి రోజున శ్రీరాములోరి పట్టాభిషేకం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పిలువడే భద్రాద్రి రామయ్య కొలువు తీరిన భద్రాచలంలో నేడు స్వామివారికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించేందుకైతే అర్చకులు అధికారులు అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నిన్న స్వామివారి కళ్యాణాన్ని కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి దాదాపు 30 నుంచి 40 వేల మంది మిథిలా స్టేడియంకి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన పరిస్థితి మనం ప్రస్తుతం మిథిలా స్టేడియంలో ఈ రోజు జరగబోయే పట్టాభిషేక కార్యక్రమం జరిగే మండపం వద్ద ఉన్న మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మిథిలా స్టేడియంలో ఉన్నటువంటి మండపంలో ఈ రోజు స్వామివారికి ఇక్కడ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం చూసుకుంటే మాత్రం 60 సంవత్సరాలకు వచ్చే సామ్రాజ్య మహా పట్టాభిషేకాన్ని గత సంవత్సరం నిర్వహించారు. 12 నదుల నుంచి కూడా దేశంలో ఉన్నటువంటి 12 నదుల నుంచి కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమానికి అయితే నదుల నుంచి నీరు తీసుకొచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఇదే ప్రదేశంలో ఈ రోజు కూడా ఏదో పట్టాభిషేకాన్ని నిర్వహించేందుకు అయితే అర్చకులు అధికారులు అయితే సిద్ధం చేశారని చెప్పాలి. ఇప్పటికే అధికారులు అయితే అన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో ఇక్కడ ఉన్నటువంటి సెక్టార్లు కూడా ఏర్పాటు చేయలేదు. నిన్న ఏదైతే స్వామివారి కళ్యాణం తిలకించేందుకు వచ్చినటువంటి భక్తులు ఏదైతే సెక్టార్ లో ఉన్నారో ఆ సెక్టార్ లో కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే భక్తులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కొద్ది సేపట్లో కూడా స్వామివారికి మండపానికి వచ్చేసి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే మనం సెక్టార్ లో చూసుకోవచ్చు. ప్రతి ఒక్క సెక్టార్ లో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రతి చోట కూడా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. విఐపి కూడా 7,500 రూపాయల నుంచి టికెట్ నుంచి మొదలుకొని 3,000 రూపాయల టికెట్ వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా జరిగినటువంటి ఏదైతే మనం చూసుకున్నట్టయితే ఏదైతే హోలీ పౌర్ణమి రోజు జరిగేటటువంటి కార్యక్రమం మొదలుకొని నేటితోటి ఏదైతే ఉగాది తోటి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల నుంచి కూడా ఈ రోజు ఏదైతే 3 కార్యక్రమాలు ఉంటాయి. 3 కార్యక్రమాల్లో ఏదైతే 16వ తారీఖు ఉన్నటువంటి ఎదుర్కోల కార్యక్రమం నిర్వహించారో ఎదుర్కోల తర్వాత నిన్న 17వ తారీఖు స్వామివారి కళ్యాణ కార్యక్రమం చేశారు. ఈ రోజు పట్టాభిషేక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. మొత్తంగా ఈ బ్రహ్మోత్సవాల్లో తుది ఘట్టాల్లో చివరి ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఏదైతే 23 వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు స్వామివారి పట్టాభిషేకంతో తుదిఘట్టం చివరి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఇప్పటికైతే ఈ రోజు జరిగేటువంటి పట్టాభిషేకానికి కూడా గవర్నర్ కూడా హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేవాదాయ శాఖ నుంచి కూడా గవర్నర్ కి ఆహ్వాన పత్రిక కూడా పంపిన పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ కూడా స్పందించి ఈ రోజు ప్రతి ఏటా కూడా జరిగేటువంటి పట్టాభిషేక కార్యక్రమానికి అయితే గవర్నర్ కూడా పట్టు వస్త్రాలు కావచ్చు తీసుకొచ్చి ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా గవర్నర్ కూడా ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా గవర్నర్ కి ఎటువంటి ఆంక్షలు లేకున్నప్పుడు కూడా గవర్నర్ వచ్చే అవకాశం అయితే మెనుగా కనపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎక్కడైతే ఏదైతే భద్రాచలం పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భారీ స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ కావచ్చు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ శాఖ 2,500 మంది పోలీస్ శాఖ కూడా ఇక్కడ భారీ స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు జరిగింది. నిన్న కళ్యాణం తిలకించినటువంటి భక్తులు కూడా ఇక్కడ కళ్యాణ తలంబ్రాలు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే మాత్రం కళ్యాణానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదంతో పాటు కళ్యాణానికి సంబంధించినటువంటి తలంబ్రాలు తీసుకుపోవడం కూడా ఒక విధిగా వస్తుంది, అంటే సాంప్రదాయంగా వస్తుందని చెప్పాలి. ఏదైతే మొత్తం కూడా భద్రాచలం వ్యాప్తంగా ఏదైతే పరిసర ప్రాంతాల్లో కూడా 60 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ముత్యాల తలంబ్రాలు అందే విధంగా అయితే అదే ఆలయ శాఖ అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు స్వామివారి కళ్యాణం అనంతరం ఈ రోజు జరిగే పట్టాభిషేకానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ అధికారులు అయితే పెద్ద ఎత్తున సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్, భద్రాచలం నుంచి.